ప్రభు ఈ యొక్క సమయాన్ని ఎంతో విలువైన సమయముగా మనకు ఇచ్చి ఉన్నాడు. తల్లి శ్రీ సభ ఈ తపస్కాలము 40 రోజుల పాటు ఉపవాస దినములుగా ప్రకటించి ఉంది. ఈ ప్రకటించిన 40 రోజుల్లో 3 వారాలు గడిచిపోయి ఉన్నాయి. ఇక ఉండేది కొద్ది సమయమే. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము ఉపవాసం చేస్తూ ఆ దేవాది దేవునికి, ఆ తండ్రికి మనము దగ్గరవుదామని ఈ యొక్క ప్రార్థనలో తండ్రి అయిన యెహోవాకు మనము మాటిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపవాస దీక్షను ఆచరించడంలో ప్రభువు ముందుగా మనకు నేర్పి ఉన్నాడు. ఉపవాసాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది ఏంటిది పోయిన వారం నేర్చుకున్నాం, అటుపోయిన వారం నేర్చుకున్నాం. ఈ వారం రోజు ఉపవాసం గురించి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఆది కాండంలో చూసుకున్నట్లయితే మొదటగా తను వయస్సు అయిపోయిన తరువాత పుట్టినటువంటి కుమారుడు కాబట్టి యోసేపు అతనిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. మిగతా బిడ్డలను చూసుకోలేదని కాదు, తన ముసలితనంలో పుట్టినటువంటి బిడ్డ, కొద్దిగా వయసు అయిపోయిన తర్వాత పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డను కొద్దిగా అతి గారాభంగా పెంచాడు. కానీ తల్లిదండ్రులు ఏ బిడ్డ మీదైనా కొంతవరకు మనముగా పరీక్షించుకుంటే కొంతవరకు చిన్నవాడి మీదలో పెద్దవాడి మీదలో కొంచెం అతి ప్రేమ ప్రకటిస్తూ ఉంటాం. అదే ఇక్కడ యాకోబు గారు చేసినటువంటి ప్రయత్నం. అదే విధంగా చూసుకున్నట్లయితే మనం ఎప్పుడూ ఎల్లవేళ దేవుని ఆరాధించి స్తుతించి గణపరచాలి. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఇక్కడ ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ద్రాక్ష తోటను కౌలుదారికి ఇచ్చి వారు వెళ్ళిపోతారు వేరే ప్రదేశాలకు. కానీ అది కాపుకొచ్చిన సమయానికి అతను వచ్చి తన సంపదను తను తీసుకోపోవాలని తన సేవకులను పంపించినప్పుడు ఆ సేవకులను యొక్క కౌలుదారులు చంపేస్తారు. ఆ తరువాత ఇంకొంతమందిని ఎక్కువగా పంపించినప్పుడు ఆ కౌలుదారులు వీళ్ళను కూడా చంపేశారు. కానీ ఆఖరికి తన కుమారుని, తన వారసుని పంపించినప్పుడు వీళ్ళు విలువిస్తారు, గౌరవిస్తారు అని ప్రభు అనుకుని, ఆ యొక్క తండ్రి అనుకుని పంపించిన తరువాత ఈ కౌలుదారులు ఏం చేస్తారంటే ఇతడే అసలైన వారసుడు కాబట్టి ఇతనిని చంపి పాతి పెట్టినట్లయితే ఈ యొక్క మనం పండించినటువంటి ఈ యొక్క పంట, ఈ యొక్క భూమి మొత్తం మనదే అవుతుందని వారు ఆలోచన చేసి ఆ యొక్క కుమారుని చంపివేశారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి ఉపమానము తన 3వ దినమున లేచేటువంటి ఉపమానం. తను చనిపోయి తిరిగి 3వ నాడు జీవితంలో లేచేటువంటి ఉపమానం. అదే ఉపమాన రీతిగా తన దేహాన్ని గురించి అక్కడ ఉపమాన రీతిగా ప్రభు మనకు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంతమందిని తప్పిపోయి ఉన్నా తిరిగి ప్రభువును ఆరాధిస్తున్నాం. ఈ తపస్కాలంలోనైనా ప్రభువును ఎంతమంది దగ్గరగా చేసుకుంటూ ఉన్నాం. ఆయన దగ్గరగా వాసం చేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాం. కౌలుదారుల వల్లే ఉన్నామా, సేవకుల వల్లే ఉన్నామా, లేదా వారసుల వల్లే ఉన్నామా? ఎవరి మాత్రం ఉండాలి? మనం కౌలుదారుల వల్లే ఉండాలి? ఏమ్మా సమాధానం చెప్పిన ఎవరి మాత్రం ఉండాలి?
వారసుల మాదిరి ఉండాలి. ఆయన వారసుడే మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 40 రోజులు ఉపవాసం ఆచరించి ఆ యొక్క ఉపవాసాన్ని మనకు తెలియజేశాడు ఒక యాజకుడిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు యజమాని వలె ఉండక, మీరు సేవ చేసినప్పుడు యజమాని వలె కాక సేవకుని వలె చేయండి. మీరు అధికారి వలె కాక యాజకుని వలె చేయండి అని ప్రభువు మనకు చేసి చూపించాడు. క్రైస్తవం అనగా అర్థము చేసి చూపించడం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ప్రభువు మనకు చేసి చూపించాడు. ఈ యొక్క ఉదాహరణను మరి ఒక ఉదాహరణకు మీ ముందు ఉంచబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ప్రభువు చెప్పినటువంటి మాట మనకు అర్థమయ్యే రీతిలో ఇటీవల జరిగిన సంఘటన మీకు వివరిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులుగా చాలా జాగ్రత్తగా, ఆనందంగా, సంతోషంగా మీ యొక్క హృదయాన్ని ఇక్కడే ఉంచి ప్రభు యొక్క వాక్యాన్ని వినమని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటీవల మార్చి 1వ తారీఖు T20 వరల్డ్ కప్ జరిగింది. T20 వరల్డ్ కప్ క్రికెట్ అంటే అందరు చూస్తారు కదా. ఆ యొక్క వరల్డ్ కప్ లో ఖచ్చితంగా ఇండియా గెలిచి తీరాలి. గెలవకపోతే ఇంటికి వెళ్ళాలి. అటు ఉండేది ఇంగ్లాండ్. అది కూడా సరైన చెట్టే. దాన్ని ఆమెతోని వేసేటువంటి లెక్క చేసేటువంటి టీం కాదు అది. అది కూడా తగ్గప్రయోగ చెట్టే. కానీ మన వారిలో భయం పట్టుకుంది. ఇదివరకు ఒకసారి 2 సార్లు జరిగాయి. 2 సార్లు మన వాళ్ళు గెలిచారు, ఇంకొకసారి వాళ్ళు గెలిచారు. కానీ ఇక్కడ సెమీఫైనల్ జరుగుతూ ఉంది. ఈ ఫైనల్లో గెలిస్తే ఇండియా వెళ్ళాలి, ఫైనల్కి వెళ్ళాలి, లేకపోతే ఇంటికి వెళ్ళాలి. అటువంటప్పుడు మనకు జరిగినటువంటి ఈ T20 వరల్డ్ కప్ దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. ఆ T20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ అనేటువంటి వ్యక్తి కథోలికుడు, రోమన్ క్రైస్తవుడు. క్రీస్తును బలంగా నమ్మినటువంటి వ్యక్తి, క్రీస్తు అన్న విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అనేక సార్లు క్రికెట్ లో తీసుకున్న వెంటనే అతను విఫలమైతూ ఉన్నాడు. చాలా సార్లు ఆ విధంగా జరిగింది, విఫలమయ్యాడు. కానీ ఈసారి జట్టు అంతా అతని మీదనే ఆధారపడి ఉంది. ఇదే అతను ఖచ్చితంగా ఆట ఆడాలి, ఆడి తీరాలి. ఆడితేనే ఇండియా గెలుస్తుంది. ఫస్ట్ బాలు, చివరి బాలు. ఫస్ట్ బాల్ ఆడాడు, చివరి బాల్ ఆడాడు. అదే ఫస్ట్ బాలు, అదే చివరి బాలు, అదే 97 నాట్ అవుట్. 97 అవుట్ కాలేదు. అదే సెమీఫైనల్. అవుట్ కాలేదు అతను. ఫస్ట్ బాల్ వేసాడు, కొట్టాడు. లాస్ట్ బాల్ 97 నాట్ అవుట్. ఇండియా గెలిచింది. అక్కడ ప్రపంచం మొత్తం ఇండియా మీద చూస్తుంది, ఇండియా గెలిచింది. కానీ ప్రపంచం మొత్తం శాంసన్ చేసినటువంటి వ్యక్తులు అక్కడ కనబడుతుంది. ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. టోపీ తీశాడు, బ్యాట్ పక్కన పెట్టాడు, మోకరించాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అదే స్టేడియంలో వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో 10 మందిలో అలా వేసే ధైర్యం మీ దగ్గర ఉందా? మన దగ్గర ఉందా? మన క్రైస్తవులమే. మనం భుజించేటప్పుడు, ఎక్కడికైనా పనికి వెళ్ళినప్పుడు అక్కడ స్లీవ్ గట్టి వేసుకొని తినే శక్తి నీ దగ్గర ఉందా? కానీ ప్రపంచం మొత్తం అక్కడ చూస్తూ ఉండగా పితా పుత్ర పవిత్రాత్మ నామంలో అని యేసును పలకరించాడు, విశ్వాసం చాటుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎంతో పద్ధతిగా తిరిగినటువంటి వ్యక్తి సంజు శాంసన్.
తన తల్లిదండ్రుల వెంబడి చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తి ద్వారా సంజు శాంసన్ అంతటితో ఆగిపోలేదండి. సంజు శాంసన్ గారు అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత తన రూమ్కి వెళ్ళాడు. ప్రపంచం మొత్తం అతని వైపు చూస్తూ ఉంది. రూమ్కి వెళ్ళాడు. రూమ్ లో మోకాళ్ళ మీద నిల్చుని ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ ఘనత నాది కాదు, ఈ విజయం నాది కాదు, నువ్వు ఇచ్చినటువంటి విజయము, ఈ విజయము నీకే సొంతం, నీవు నా చేత ఈ విజయాన్ని నడిపించావు, కాబట్టి నీకు హల్లెలూయా, నీకు ఘనత మహిమ కలుగును గాక అని తన రూమ్ లో ప్రార్థన చేసుకుంటూ ఉండగా, రూమ్ మొత్తం అక్కడ క్రికెట్ స్టేడియంలో సీసీ కెమెరాలు ఉంటాయి కదండి, మొత్తం స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాలలో బంధించారు. ఈ రోజు మొత్తం సంజు శాంసన్ ఎవరో ప్రపంచం మొత్తానికి తెలిసింది, తెలియపరుస్తూ ఉంది. సంజు శాంసన్ కాదు అక్కడ తెలియపరిచేది, అక్కడ క్రీస్తు ప్రభువును తెలియపరుస్తూ ఉన్నాడు ప్రపంచానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనలో ఎంతమంది ఉన్నాం? నీ పని చేసే దగ్గర నువ్వు వెళ్ళి, నా ప్రభువు నాతో ఉన్నాడు, నా ప్రభువు యందు నేను విశ్వాసంగా ఉన్నాను అని నీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకుని నువ్వు చెప్పగలవా? కానీ మనం పుట్టు క్రైస్తవులం, మన తాత ముత్తాతల నుంచి క్రైస్తవులమే, కానీ చెప్పుకునే స్థితి మన దగ్గర లేదు. చెప్పుకుంటే హేళన, అవహేళన భావన, నీచంగా చూస్తారని. అవును ప్రియులారా, కొన్ని చోట్ల క్రైస్తవులు అంటే నీచంగానే చూస్తున్నారు. అంత లెక్కలు కాదండి, కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి, అగత్యాలు జరుగుతున్నాయి. కానీ నీ ప్రభువుని నీవు విశ్వసిస్తూ ఉన్నావా? ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. అదే తోమాస్ గారు 12 మంది శిష్యులలో తోమా గారు ఇక్కడికి వచ్చినప్పుడు, భారతదేశానికి వాక్యాన్ని మొట్టమొదటిసారిగా తోమాస్ గారు తీసుకుని వచ్చినప్పుడు ఆయనను రాళ్లతో కొట్టి చంపారు. కానీ ఆయనను, ప్రభువును ఆయన విడవలేదు, స్తుతింపబడ్డాడు, గణపరిచాడు, అందుకే పైకెత్తబడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం, ప్రభువును విశ్వసిద్దాం. ఎలా విశ్వసించాలి? రహస్యమందున నీ తండ్రిని ప్రార్థన చేయి, రహస్యమందున నీ తండ్రి కోసము ఈ ఉపవాస దినాల్లో ఉపవాసం చేయి, రహస్యమందున నీ తండ్రి కోసము దాన ధర్మాలు చెయ్యి. అదే ఈ యొక్క తపస్కాలం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ సంజు శాంసన్ వలె ప్రతి ఒక్కరము ప్రభువు, నా ప్రభువే నా రక్షకుడు, నా ప్రభువే నా దైవం, నా ప్రభువు తప్ప మరే దైవం నా దగ్గర లేదని మనం ఈ యొక్క ఆలయంలో ఉపవాస దినాల్లో మాటిద్దాం. ప్రభువా, మీరు నా కోసం ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో బాధలు పొందారు, మీరు పడుచున్నటువంటి బాధల్లో మా బాధ ఎంత? అప్పటికే ఆయన అడుగుచున్నాడు, నీ భారాన్ని నా మీద మోపు, నీ శ్రమను నా మీద మోపు, నీ యొక్క శక్తిని నా మీద మోపు, మోయించగలిగేది మోసేవాడని నేనున్నాను, కాబట్టి నీవు నా మీద భారం వేయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉపవాస కాలంలోనైనా మన ఇరుగువారి ఎడల, సహోదరి సహోదరుల ఎడల, వారి ఎడల మనము ఆనందంగా ఉండేదానికి, సంతోషంగా ఉండేదానికి, మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో వారిని కూడా అలాగే ప్రేమించుకునేటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని ఆ ప్రభువు మనకు దయచేయమని ప్రభువును ప్రార్థిద్దాం, మనము ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సువార్త పఠనం ద్వారా ప్రభువు మనకు ఎన్నో మేలులను దయచేదురుగాక. అర్పణ పడబడు. ఆ ప్లేట్ తీసుకుని కానుక పెట్టుకో, ఆ ప్లేట్ తీసుకొని కానుక పెట్టుకో.